రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మళ్ళీ మామిడి రైతులకి వరాల జల్లు కురిపించింది. అడగకుండానే ఆపద్ బాంధవుడిలాగా మామిడి రైతులను ఆదుకోవడం కోసం ప్రభుత్వం ఈరోజు 4 రూపాయల మద్దతు ధరను ప్రకటించింది. కిలోకి 4 రూపాయల చొప్పున, టన్నుకు 4,000 రూపాయల చొప్పున ఈరోజు మద్దతు ధర ప్రకటిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇప్పుడే ప్రకటన చేయడం జరిగింది. రైతుల పక్షపాతిగా, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మామిడి రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు తెలిసినటువంటి వ్యక్తిగా, ప్రత్యక్షంగా వారి యొక్క కష్ట సుఖాలను తెలుసుకున్నటువంటి వ్యక్తిగా గత ఏడాది సుమారుగా 200 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. ఆ 200 కోట్ల రూపాయల్లో ఒక్క పూతలపట్టు నియోజకవర్గానికే 90 కోట్లకు పైగా రైతుల అకౌంట్లో జమ అయింది. మళ్ళీ ఈసారి రైతులు ఎక్కడ ఇబ్బంది పడతారోనని, రైతులు ఎక్కడ ఆర్థికంగా చితికిపోతారోనని రైతులకి కొండంత ధైర్యం ఇవ్వడం కోసం కిలోకి 4 రూపాయల చొప్పున మళ్ళీ మద్దతు ధర ప్రకటించి మా మామిడి రైతాంగాన్ని ఆదుకున్నటువంటి దేవుడు నారా చంద్రబాబు నాయుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మామిడి పంట మొదలైనప్పటి నుంచి మద్దతు ధర ప్రకటించిన ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక ముఖ్యమంత్రి ఒక్కరే. ఎప్పుడు ఆయన అధికారంలో ఉన్న మామిడి రైతాంగాన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నటువంటి ఆయన ఈ సంవత్సరం కూడా రైతాంగం ఇబ్బంది పడకూడదని 4 రూపాయలు ఇప్పుడే మద్దతు ధర ప్రకటించారు. వారికి పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన, చిత్తూరు జిల్లా మామిడి రైతాంగం పక్షాన శతసహస్ర వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ నియోజకవర్గంలో పూతలపట్టు నియోజకవర్గంలో అత్యధికంగా మామిడి దిగుబడి ఉంది. ఇది ఒక తెలుగుదేశమో, జనసేన, బీజేపీ నాయకులకు, రైతులకు మాత్రమే చెందదు. బంగారుపాలెం మండల వైసీపీ అధ్యక్షుడికి కూడా వస్తుంది. బంగారుపాలెంలో ఉండే కుమార్ రాజన్నకు కూడా వస్తుంది. పూతలపట్టులో ఉండే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డికి కూడా వస్తుంది. మా తలపలపల్లి బాబురెడ్డికి కూడా వస్తుంది. అట్లాగే కవనంపల్లి మండలంలో ఉన్న హరిరెడ్డికి ఒకవేళ మామిడి తోట ఉంటే ఆయనకు కూడా వస్తుంది. ఐరాల్లో ఉన్నటువంటి బుజ్జిరెడ్డికి మామిడి తోట ఉంది, ఆయనకు కూడా వస్తుంది. అట్లాగే యాదమరి ధనంజయ రెడ్డి అధ్యక్షుడు, ఆయనకు మామిడి తోట ఉంటే ఆయనకు కూడా వస్తుంది. వాళ్ళ బంధువులకు వస్తుంది. అదే బంగారుపల్లి రామచంద్రెడ్డి ఆయన కూడా వస్తుంది. అందరికీ వస్తుంది. దయచేసి దండం పెట్టి చెప్తున్నా, మీరు మళ్ళీ ట్రాక్టర్లతో తక్కించద్దండి, మామిడికాయల రైతుల్ని ఇబ్బంది పెట్టద్దండి, నడువులు ఎరగొట్టద్దండి. మీరు డబ్బు తీసుకొని మరి ఈ విధంగా తొక్కించడం అన్యాయం. ఆఖరికి తొక్కించిన దానికి కూడా డబ్బు తీసుకున్నారు. కాబట్టి దయచేసి మీకు తెలియజేస్తున్నా, వీలైతే గౌరవించండి, గౌరవించలేకపోతే గమ్మున ఉండండి. కానీ మామిడి రైతుల్ని, ఆనందంగా ఉండే వాళ్ళని అవమానించద్దండి. మీరు ఏమైనా మాట్లాడితే మామిడి రైతులను అవమానించినట్లే. ఏనాడు మీరు ఇవ్వకపోగా ఈరోజు ఇస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఎవరు మాట్లాడినా అది ప్రభుత్వాన్ని విమర్శించినట్లు కాదు, మామిడి రైతాంగాన్ని విమర్శించినట్లు, మామిడి రైతాంగాన్ని అవమానపరిచినట్లు, మామిడి రైతుల కడుపు కొట్టాలన్నటువంటి దుర్బుద్ధితో ఉన్నట్లని మరొకసారి తెలియజేసుకుంటూ రేపటి నుంచి సంబరాలు చేస్తాం. తట్టుకోలేకపోయాం. ప్రకటన వచ్చిందే తడు మేము యార్డ్లోకి వచ్చేస్తాం. మధ్యాహ్నం నుంచి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాం. మాకు మధ్యాహ్నమే సమాచారం ఉంది ఈరోజు ప్రకటిస్తారని ఉన్నాం. రేపటి నుంచి పాలాభిషేకాలు, పుష్పాభిషేకాలు. అసలు చంద్రబాబు నాయుడు గారు